హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ప్యారిస్ నగరం కింద లక్షలాది మంది చనిపోయిన వారి ఎముకలతో నిర్మించిన ఒక రహస్య నగరం ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు దారి తప్పరు, వాళ్ళనే చీకటి మింగేస్తుంది. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్యారిస్ నగరం కింద సుమారు 300 కిలోమీటర్లు పొడవైన టన్నెల్స్ నెట్వర్క్ ఉంది. ఇవి ప్రాచీన లైమ్స్టోన్ క్వారీలు. వీటిలో ఒక చిన్న భాగం మాత్రమే ప్యారిస్ మున్సిపల్ ఓస్యూరీ. ఇక్కడ 6 మిలియన్ నుంచి 7 మిలియన్ మంది మనుషుల ఎముకలు స్కల్స్ గోడల్లా, నమూనాల్లా, ఆర్చులుగా, క్రాస్లుగా, హార్ట్స్ ఆకారాల్లా, బ్యారెల్స్ లాగా క్రమంగా పేర్చబడి ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ బోన్ స్టోరేజ్. టూరిస్టులు సంవత్సరానికి లక్షల మంది వస్తారు, కానీ పబ్లిక్ టూర్ కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే. మిగిలిన 298 కిలోమీటర్లు ఫార్బిడెన్ జోన్స్. అక్కడికి వెళ్ళడం ఇల్లీగల్ మరియు అత్యంత ప్రమాదకరం. ప్యారిస్ ప్రాచీన పేరు లుటేటియా. కింద లైమ్స్టోన్ క్వారీలు 1వ శతాబ్దం నుంచి ఉపయోగించేవారు. రోమన్లు మధ్యయుగాల్లో 13వ శతాబ్దం నుంచి నగరం కట్టడాలు, బ్రిడ్జెస్, ఫోర్ట్స్, చర్చిలు, ప్యాలెస్ల కోసం రాళ్ళు తవ్వేవారు. 17, 18వ శతాబ్దాల్లో అనియంత్రిత తవ్వకాలు జరిగాయి. నగరం పైకి విస్తరించిన కొద్దీ భూమి కింద ఖాళీలు పెరిగాయి. ఫలితంగా సింక్ హోల్స్ మరియు కేవిన్స్. 1774లో ర్యూడిలే ఎంటర్ ఇప్పుడు భారీ సింక్ హోల్ ఏర్పడి ఇండ్లు, కార్లు, మనుషులు లోతుగా కిందకి పడిపోయాయి. ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. ప్రజలు భయపడి రాజును ఒత్తిడి చేశారు. 1777లో కింగ్ లూయిస్ ఐజీసీ స్థాపించాడు. చార్లెస్ యాక్సెల్ గైల్మౌంట్ నాయకత్వంలో టన్నెల్స్ మ్యాప్ చేసి సపోర్టు స్తంభాలు, ఆర్చెస్, మేసనరీ పెట్టి స్టెబిలైజ్ చేశారు. పైన రెండో సమస్య సమాధులు ఓవర్ఫ్లో, పబ్లిక్ హెల్త్ క్రైసిస్. ప్రధానంగా సైన్స్ ఇన్నోసెన్స్ సెమెట్రీ. సుమారు 2 మిలియన్ బాడీలు పేరుకున్నాయి. నేల 2 నుంచి 3 మీటర్లు పైకొచ్చేసింది. చార్నియస్ గోడలు కూలేవి. దుర్వాసన, వ్యాధులు, ప్లేగు, కలరా, నీటి కాలుష్యం, పబ్లిక్ హెల్త్ క్రైసిస్. 1780 మే 31న సెమెట్రీ పక్కన ఉన్న ఇంటి బేస్మెంట్ గోడ కూలి ఎముకలు, బాడీలు ఇంట్లోకి పడ్డాయి. ప్రజలు తిరగబడ్డారు. 1780లో సెయింట్స్ ఇన్నోసెంట్స్ని క్లోజ్ చేశారు. 1785 డిసెంబర్ నుంచి రాత్రి సమయంలో పబ్లిక్ గుర్తించకుండా దుర్వాసన మరియు భయం తగ్గించడానికి ఎక్స్హ్యూమినేషన్ మొదలైంది. బ్లాక్ క్లాత్ కప్పిన వ్యాగన్లు, టార్చ్ లైట్లు వేసుకొని ప్రార్థనలు చేస్తూ రాత్రంతా తీసుకెళ్లేవారు. ఎముకలను టాంబ్ ఇష్యూరీ క్వారీల్లో విసిరేసేవారు. ఇది 15 నెలలు కొనసాగింది. తర్వాత ఇతర సెమెటరీలు. ఫ్రెంచ్ రెవల్యూషన్ టైం గిల్లెటైన్ బాధితుల నుంచి కూడా బోన్స్ వచ్చాయి. 1787, 1814 మధ్య ట్రాన్స్ఫర్ కొనసాగింది. 1860లో బ్యారాన్ హాస్మాన్ రీడెవలప్మెంట్ సమయంలో చివరి బోన్ డిపాజిట్స్ జరిగాయి. 1786 ఏప్రిల్ 7న అధికారికంగా ప్యారిస్ మున్సిపల్ అస్యూరీ కాన్సిస్ట్రేట్ అయింది. రోమన్ కాటాకాంబ్స్ పేరు తీసుకొని కాటాకాంబ్స్ అని పిలిచేవారు. 19వ శతాబ్దం అందంగా అమర్చడం దీన్ని టూరిస్ట్ స్పాట్గా మార్చాడు. ఎముకలను టిబియాస్, ఫీమర్స్తో గోడలు, పిల్లర్స్, ఆర్చెస్, హార్ట్స్, క్రాసెస్, సర్కిల్స్, బ్యారెల్ ఆఫ్ ప్యాషన్ వంటి నమూనాల్లో పేర్చాడు. స్కల్స్ని సిమెట్రికల్ ప్యాటర్న్లో ఉంచాడు. ప్రతి సెక్షన్కి ఏ సెమెట్రీ నుంచి వచ్చిందో హెచ్చరికలు కూడా రాసి పెట్టాడు. టన్నెల్ లోతు సుమారు 20 మీటర్లు, అంటే 65 అడుగులు.
ఎంట్రీలో 131 స్టెప్స్ దిగాలి. ఎగ్జిట్లో 112 స్టెప్స్ ఎక్కాలి. గోడలు ఎముకలతో కప్పబడి ఉంటాయి. ఫీమర్స్ ముందు స్కల్స్ ప్యాటర్న్స్లో కొన్ని చోట్ల ఎముకలు ఫ్లోర్లో కూడా కప్పేస్తాయి. టూర్ సమయం సుమారు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు. టెంపరేచర్ స్థిరంగా 14 degrees Celsius. ఆడియో గైడ్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్ ఉంటాయి. టచ్ చేయడం, ఫ్లాష్ ఫోటోలు, ఆల్కహాల్ స్ట్రిక్ట్గా నిషేధం. వాల్ డి గ్రేస్ హాస్పిటల్ డోర్ కీపర్ నవంబర్ 3, 1793 రాత్రి టన్నెల్స్లోకి దిగాడు బ్రూవరీ బేస్మెంట్ కోసం అని. లైట్ ఆరిపోయి తప్పిపోయి ఒంటరిగా చనిపోయాడు. 11 సంవత్సరాల తర్వాత 1804 ఏప్రిల్ 30న అతని బాడీ కనుగొన్నారు. బెల్టులోని కీలు, బటన్స్ వల్ల గుర్తించారు. అతని సమాధి ఇప్పటికీ అక్కడే ఉంది. కేటాఫైల్స్ అతన్ని పేట్రన్ సెయింట్గా భావిస్తారు. అతని ఆత్మ గుసగుసలాడుతుందని, లైట్లు ఆర్పేస్తుందని చెప్తారు. గ్రూపు ఒక వీడియో కెమెరా కనుగొన్నారు. కేటాఫైల్స్ గ్రూపు ఎవరికీ తెలియకుండా లోపలికి దిగి ఒక వీడియోని తీశారు. అందులో ఒక మనిషి టన్నెల్స్లో తిరుగుతూ దారి కోల్పోయి భయపడి అరుస్తూ పానిక్ అవుతూ ఫుటేజ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. అతన్ని ఎప్పుడూ కనుగొనలేదు. ఇది ఫేమస్ అర్బన్ లెజెండ్. పబ్లిక్ టూరు కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే. టికెట్ కొని ఎంట్రీ ద్వారా దిగి చూసి ఎగ్జిట్ ద్వారా బయటకు సేఫ్ మెయింటైన్ చేస్తారు. ఫార్బిడెన్ జోన్స్ 1955 నుంచి ఇల్లీగల్ మ్యాన్ హోల్స్, సీక్రెట్ ఎంట్రీల ద్వారా దిగేవారిని కేటాఫైల్స్ అంటారు. వారు ఎక్స్ప్లోర్, ఆర్ట్, పార్టీలు, అండర్గ్రౌండ్ సినిమా, బార్, స్విమ్మింగ్ చేస్తారు. కానీ డేంజర్స్: తప్పిపోవడం, కేవిన్స్, ఫ్లడ్స్, బ్యాడ్ ఎయిర్, న్యారో ప్యాసేజెస్. పోలీస్ కేటాఫైల్స్ని పట్టుకుంటే ఫైన్ లేదా జైలు శిక్ష. 2004 ఒక ఫుల్ సినిమా ప్లస్ బార్ కనుగొన్నారు. రాత్రి 2 గంటలు. నువ్వు 4 కేటాఫైల్స్తో మ్యాన్ హోల్ ద్వారా దిగావు. హెడ్ ల్యాంపు లైట్ ఎముక గోడల మీద నాట్యం చేస్తోంది. ఆర్టెక్ ఐసిఐ లింపైర్ డీలా డెత్ బోర్డు కనిపించింది. గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రూపు నుంచి విడిపోయావు. ఫోను డెడ్. బ్యాటరీ తగ్గుతుంది. అడుగుల చప్పుడు వెనకాల. తిరిగి చూస్తే ఫిలిబెట్ గ్రేవ్ దగ్గర. స్కల్ ఐ సాకెట్స్లోని లైట్ రిఫ్లెక్ట్. గోడలు కదులుతున్నట్టు. చేయి నీ కాలు పట్టుకుంది. చీకటి మింగేసింది. దూరం నుంచి ఏడుపు అరుపులు. నువ్వు కూడా మా భాగం అవుతావు అని గొంతులు. బ్యాటరీ ఆఫ్ అయిపోయింది. పూర్తి చీకటి. ఎముకలు కదులుతున్న చప్పుడు. అడుగులు దగ్గరవుతాయి. గంటలు గడిచాయా, రోజులా? నీ కెమెరా మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది హిస్టారికల్ సైట్. టూర్ చేసేటప్పుడు రెస్పెక్ట్ చేయి. కేటాఫైల్స్ అయితే మ్యాపు, ఎక్స్ట్రా లైట్లు, గ్రూప్తో వెళ్ళండి. ఒంటరిగా వెళితే చాలామంది తిరిగి రాలేదు.